స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. గత ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలు కూడా తమకు అదే స్థాయిలో నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదానికి తన భర్తను కోల్పోయి ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం పొందలేదని ఓ బాధితురాలు ఆరోపిస్తోంది. ఎందరో బాధితుల కుటుంబం గడవటం కూడా కష్టంగా ఉందంటున్న బాధితురాలితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించి బాధితుల ఆవేదన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ భర్త స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తూ కూడా మృత్యువాత పడడం జరిగింది, గాయపడి మృత్యువాత పడడం జరిగింది. మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చాయో రాలేదు సార్. మాకు 2025 మార్చి 14వ తారీఖుని ఇదే SMS2 లో మాకు అతనికి ప్రమాదం జరిగింది. ఇదే హాస్పిటల్ లో తీసుకొచ్చి జాయిన్ చేసాం. 19 రోజులు అంటే 19 రోజు ఫస్ట్ తారీఖుని చనిపోయారు. చనిపోయిన తర్వాత మాకు జాబ్ ఇస్తామన్నారు, నష్టపరిహారం ఇస్తామన్నారు. కానీ జాబ్ ఇవ్వలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు. అప్పటికి నా బిడ్డలకి ఏ ఉపాధి లేదు. మేము అలాగే అనాథల్లాగే ఉన్నాం తప్ప మాకు ఎక్కడి నుంచి ప్లాంట్ నుంచి రూపాయి ఆదాయం రాలేదు. రూపాయి ఇది మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. మేము అలా రకరకాల కష్టాలు బతుకుతున్నాం తప్ప మాకు ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు ఉదయాన్నే ఏమొచ్చి మీకు జాబ్ ఇస్తాము, 24 గంటల్లోనే మీకు జాబ్ ఇస్తాం, పలానా దగ్గరికి రండి అని అన్నారు. ఈ రోజు 14 నెలల్లో కూడా మీరు తిరుగుతున్నా పట్టించుకునేవాళ్ళు. ఒక 6 నెలలు తర్వాత ఫైల్ కనిపించలేదన్నారు. ఫైల్ కనిపించలేదని మళ్ళీ తర్వాత మేము అలా తిరుగుతుంటే మళ్ళీ ఫైల్ కనిపించింది అన్నారు. అసలు ఆ ఫైల్ అంత ఆఫీసులో నా ఫైల్ ఎందుకు కనిపించలేదు కూడా మాకు తెలియదు. మళ్ళీ గట్టిగా అడగగానే మళ్ళీ తిరగగానే మళ్ళీ ఫైల్ కనిపించింది. మార్చిలో జాబ్ ఇస్తామన్నారు. ఇప్పుడు 2026లో ఏప్రిల్లో ఇస్తామన్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ కూడా వచ్చింది. ఇప్పటికి వచ్చి మాకు ఇంకా ఏమి సమాధానం ఇవ్వలేదు. వరకు మీ జీవనోపాధి అంటే మీ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి పెద్ద ప్రమాదంలో వచ్చింది. ఆ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఎలా పోషించుకుంటున్నాం అంటే నష్టం జరిగిన తర్వాత ఏం చేయలేం కదా సార్. మేము అలా ఏదో మేము బతుకుతున్నాం. పిల్లలు చిన్న పని పెద్ద పని చేసుకుని, ఎందుకంటే కోల్పోయిన తర్వాత మేమేం చేయలేం. మరి ఎక్కడ సహాయం ఉన్నా లేకపోయినా బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం అంతే. ఇప్పుడైనా జాబ్ వస్తుందా, మీకు ఉందా? అంటే గతంలో చనిపోయేటప్పుడు ఎక్స్గ్రేస్ ఇస్తాం అన్నారు. ఆ డబ్బులైనా మీకు వచ్చాయి? ఎక్స్గ్రేస్ ఏమి ఇవ్వలేదు. మామూలుగా జనరల్ గా PF డబ్బులు అని ఎంప్లాయ్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే వచ్చాయి. కానీ నష్టపరిహారం అనేది మాకు రాలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా? రేపు జాబ్ వస్తుందని మీకు నమ్మకం ఉందా? మాకు జాబ్ వస్తుందని నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ 10 మందికి ఏ నష్టపరిహారం అయితే ప్రభుత్వం ఇవ్వాలని మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి డిమాండ్ చేశాడు. అదే ప్రమాదం అక్కడే జరిగింది కాబట్టి ఆ నష్టపరిహారం మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జరిగినటువంటి బాధితుల ప్రమాదాలే కాదు, గతంలో కూడా చాలా మంది అయితే స్టీల్ ప్లాంట్ లో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు రోడ్డుని పడ్డాయి. సరైన సమయానికి స్పందించకుండా, ఇస్తామన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నటువంటి ఆ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించాలి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ఏదైతే ఎక్స్గ్రేస్ ఇస్తున్నారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో అదే గతంలో చనిపోయిన వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో రాజు, న్యూస్, విశాఖపట్నం. శత్రువులు ఎక్కడో ఉండరు, నాయకులు కార్యకర్తల రూపంలో మన మధ్యనే